పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. 2 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయించింది. 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు. 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్నారు. దూరం నుంచి తీసుకో, నువ్వు లోపలికి కలిసిపోయినావు. సార్ మీరు లోపలికి లేదు సార్. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. ఘర్షణలో నిరసనల మధ్య పోలింగ్ జరిగింది. పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైంది. రేపు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను కూటమి, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లోపలికి లేదు సార్. మనం కాదు కదా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. అలాగే 2 కేంద్రాలు రీపోలింగ్ జరుగుతోంది. రీపోలింగ్ ఎలా జరుగుతుంది, ఏంటి? ఓవరాల్ గా నిన్న మొత్తం కూడా పోలింగ్ ప్రక్రియలో పులివెందులే హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఒక రకంగా ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితులు, అలాగే మహిళా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున నిరసనలు నడుమ కూడా ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అనేది చాలా లేట్ గా పూర్తయింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఏదైతే అచ్చువెల్లి అలాగే ఈ కొత్తపల్లి పోలింగ్ కేంద్రాలలో కూడా అవకతవకలు జరిగాయి పెద్ద ఎత్తున. ఇరు పార్టీలకు నుంచి కూడా కంప్లీట్ ఫిర్యాదులు వెళ్లడంతో ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి చూపించడం జరిగింది. ప్రస్తుతం ఉదయం 7 గంటలకు కూడా ఈ ఎన్నికల పోలింగ్ కూడా ప్రక్రియ ప్రారంభమైతే అచ్చువెల్లిలో నిన్న కూడా దాదాపు కన్నెంపల్లి నుంచి కూడా ఒక ఓటర్లు వెళ్తూ ఉంటే అక్కడ దాడి జరిగింది. కారు కూడా ధ్వంసం చేసి ఓటర్లను భయభ్రాంతులు గురి చేశారు. ఇటువంటి ఘటనల నేపథ్యంలో అచ్చువెల్లి కూడా ప్రస్తుతం పూర్తిగా రీపోలింగ్ కు కూడా ఆదేశాలు జారీ అయినాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 7 నుంచి కూడా చాలా స్వల్పంగా ఓటర్లు కూడా పెద్దగా మొక్కు చూపడం లేదని చెప్పి చెప్పవచ్చు. ఒక రకంగా వాతావరణం కూడా వర్షం పడుతుంది, వాతావరణం మారింది. నిన్నటికి ఈ రోజుకి కూడా ఒక రకంగా ప్రజలు కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక రకంగా వాన పడడంతో మొత్తం ఇక్కడ దాదాపు ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో 1700 ఓట్లు ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు ఈ కొత్తపల్లిలో సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికీ కొంచెం డిలే అవుతుంది. అక్కడ సంబంధించినటువంటి రీపోలింగ్ ఏజెంట్లు కూడా అనుమతించడం లేదు అక్కడ అనేది కూడా ప్రస్తుతం కొంత సమాచారం ఉంటుంది. ఓవరాల్ గా నిన్న జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులలో ఈ 2 మినహాయిస్తే మిగతా అంతా సాఫీగా జరిగిందని చెప్పి చెప్పవచ్చు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. దూరం నుంచి తీసుకో, నువ్వు లోపలికి కలిసిపోయినావు.